వచ్చాను టీచర్. సునీత సునీత ఏమ్మా చదువు తల్లి ఏం చేస్తున్నావు? వెళ్ళిన కాళ్ళ నుంచి చదువుకోమన్నాడా? ఆహా, వెళ్ళిన కాళ్ళ నుంచి కాదమ్మా, వెళ్ళిన దగ్గర నుంచి అనాలి. భాషను కూడా కొద్దిగా మార్చుకోవాలమ్మా. ఓకే మేడం. ముందు ప్రజెంట్ పలకడం నేర్చుకో. భారతి వస్తున్నా టీచర్. మళ్ళీ వస్తున్నానంటున్నావు. వచ్చాను టీచర్ అని చెప్పాలి. ఉపాధ్యాయులకు సరైన సమాధానం ఇవ్వడం ముందు నేర్చుకోవాలి. నూర్జహాన్ నూర్జహాన్ వచ్చా టీచర్. మంచి పేరు పెట్టారు మీ తల్లిదండ్రులు నీకు. షాజహాన్ చక్రవర్తి భార్య పేరు. భవిష్యత్తులో మంచి ఆశీస్సులు ఉంటాయి, మంచి ఫ్యూచర్ ఉంటుందమ్మా నీకు. మీరేం కట్టిస్తారు? నేనమ్మా మన గాయత్రి గ్రామర్ స్కూల్ లాంటి విలువలతో కూడిన మంచి విద్యా సంస్థను స్థాపించాలి. మంచి పేరు. నిన్న మనము వేమన శతకం చెప్పుకున్నాం కదా, ఏం పద్యం చెప్పానమ్మా నిన్న? భారతి ఏం పద్యం చెప్పానమ్మా? లేచి ఒకసారి పద్యం చెప్పమ్మా. గంగి గంగి గోవు టీచర్. గంగి గంగి గోవా టీచర్. అదేంటమ్మా పద్యం మొత్తం చెప్పమంటే గంగి గంగి అంటా. గుండు బడి పోయాడు. నమ్మొస్తుంది. ఉప్పు కప్పరంబు అదే చెప్పింది. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కలుగు పూలు పట్టెడైనను చాలు, స్వయాభిరామ వినురవేమ. వెరీ గుడ్ అమ్మా, మంచి భవిష్యత్తు. భారతి టీచర్, రాయి నీటిలో వేస్తే మునుగుతుంది, మరి కప్ప ఎందుకు మునగదు? కప్పకి ప్రాణం ఉంటుంది, ఈత వచ్చు టీచర్. కానీ రాయి ఈత రాదు కదా టీచర్. అదే అమ్మా నీ అర్థము.